కనబడుట లేదు అని పోస్టర్లు అంటించడం ఒక్కటే తక్కువ. 3 రాష్ట్రాల్లో జల్లెడపట్టి గాలించినా దొరకడం లేదా పెద్ద మనిషి. ఏపీ పోలీసులను 3 చెరువుల నీళ్లు తాపిస్తున్న ఆ శాల్తీ ఎవరనుకున్నారు? ఇంకెవరు, రామ్ గోపాల్ వర్మ. చిక్కను దొరకను అంటూ హైడ్ అండ్ సీక్ ఆడుతున్న వర్మ కోసం వేట ఒక రేంజ్ లో నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇటువంటి మరో థ్రిల్లర్ కేసు కూడా ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో జరుగుతున్న కేసులు, దర్యాప్తులు, గాలింపుల సిరీస్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అటు రామ్, ఇటు పాల్. ఆయన ఎక్కడ దాక్కున్నారు? ఈయన ఎప్పుడు అరెస్ట్ అవుతారు? ఏపీ కాకి శాఖలో డబుల్ మిస్టరీ. కిర్రాక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్కడ, ఏ రాష్ట్రంలో దాక్కున్నారు, ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారు అనే మిస్టరీ ఇంకా విడిపోలేదు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తూనే ఉన్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. ఈ నెల 23న కోయంబత్తూరులో విజయ్ కుమార్ గారు కడక్నాథ్ కోళ్లను పెంచుతూ 6 నెలల్లో 8 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లూసిఫర్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు అక్కడి నటులతో తీసుకున్న వర్మ ఫోటోలను బట్టి తెలుస్తోంది. దీంతో వెంటనే వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇటు వర్మ ఆచూకీ కోసం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో 2 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్, తమిళనాడు పోలీసులతో ఒంగోలు ఎస్పీ దామోదర్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మద్దుపాడు పిఎస్ లో ఈ నెల 10న వర్మపై కేసు నమోదైంది. సినిమా ప్రమోషన్ పేరుతో సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు పెట్టారన్నది వర్మపై నమోదైన అభియోగం. 2 సార్లు విచారణకు పిలిచినా హాజరు కాకపోవడంతో ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇదిలా ఉంటే ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆర్జీవీ పిటిషన్ వేశారు. విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అటు ఏపీ ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందంటూ విరుచుకుపడుతోంది విపక్ష వైసీపీ. కక్ష సాధింపే పరమావధిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వారు 5 సంవత్సరాల పాటు అధికారంలో లేనప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వారిని వ్యంగ్యంగా మాట్లాడారో లేదా పోస్టులు పెట్టారో, చట్ట ప్రకారంగా పోస్టులు పెట్టినవి కూడా సెన్సార్ అయిన సినిమాలో ఉన్నటువంటి భాగాలు కూడా అన్నిటినీ బయటకు తీసి ఇవాళ కక్ష సాధించటమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ ఉన్న ప్రభుత్వం పనిచేయడం చాలా దురదృష్టకరమైన మనవి చేస్తూ ఉన్నారు. లోకేష్ బాబు ఈ రెడ్ బుక్ రచించినటువంటి రచయిత లోకేష్ బాబు గారి సమాజానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అతను దోషిగా భవిష్యత్ కాలంలో నిలబడేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని. రామ్ గోపాల్ వర్మ కేసు తీవ్రత అలా ఉంటే రఘురామకృష్ణంరాజు కేసు దర్యాప్తు కూడా కీలక దశకు చేరుకొని హాట్ గా నడుస్తోంది. తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన కేసులో కూడా కదలిక వచ్చింది. మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆయనపై మళ్లీ ఇంట్రాగేషన్ షురూ అయింది. ఈ నెల 19న ఒకసారి విచారించిన ఎస్పీ దామోదర్ ఇవాళ విజయ్ పాల్ ను మరోసారి విచారణకు పిలిచారు. గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించారంటూ రఘురామ పెట్టిన కేసులో అప్పటి సీఎం జగన్, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ప్రతివాదులు. ఈ కేసులో విచారణ అధికారిగా ప్రకాశం ఎస్పీ దామోదర్ని నియమించింది ఏపీ ప్రభుత్వం. అప్పుడు ఏం జరిగిందో గుర్తులేదంటూ అసంబద్ధ సమాధానాలు చెప్పిన విజయ్ పాల్ ఇవాల్టి విచారణలో అయినా ఎస్పీకి సహకరించారా అనేది సస్పెన్స్ గానే మిగిలింది. రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగిందా? జరిగితే ఎవరి ప్రోద్బలంతో జరిగింది? ఈ ప్రశ్నలన్నిటికీ విజయ్ పాల్ సమాధానాలు చెప్పారా లేదా అనేది తెలియాల్సి ఉంది. విచారణకు సహకరించకపోతే అరెస్టు చేసే అవకాశం కూడా లేకపోలేదట. కూటమి ప్రభుత్వం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతోంది అనే స్టైల్లో రియాక్ట్ అవుతోంది. లా అండ్ ఆర్డర్ నా పరిధిలో లేదు, ముఖ్యమంత్రిని అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడిగితే ఎలా అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సోషల్ మీడియా అరాచకవాదులపై చర్యలు ఎక్కడి వరకు వచ్చాయో సీఎంని అడిగి తెలుసుకుంటానన్నారు. ఒకటి లా అండ్ ఆర్డర్, హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను.
ఏం చెప్పమంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తాను ఆయనకి. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా, ఖచ్చితంగా అడుగుతాను. ఒకవైపు రామ్ గోపాల్ వర్మపై పెట్టిన కేసులు, మరోవైపు రఘురామకృష్ణంరాజు గత ప్రభుత్వ పెద్దలపై పెట్టిన కేసులు ఏపీ పోలీస్ విభాగాన్ని బిజీగా మార్చేశాయి. రామ్ గోపాల్ వర్మ ఫ్యూచర్ ఏంటి? రఘురామ కేసులో విజయపాల్ అరెస్ట్ అవుతారా అనే ప్రశ్నలు మంచి థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి.